శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులైనటువంటి అన్న సుధీర్ రెడ్డి గారికి, పెద్దల రాకేష్ గారు, అశోక్ గారు, ఇంద్ర నాయక్ గారు, కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, విఠల్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, సని యాదవ్ గారు, రమేష్, సోదరిమల్లు సింధు, ప్రత్యూష, మంజుల, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా యువకులకు, మా చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున అభినందనలు. మీడియా మిత్రులకు కూడా అభినందనలు. వాళ్ళకు 12 సంవత్సరాలకు ముందు జరిగిన చరిత్ర తెలుసా? తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలుసా మీకు? కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎక్కడ ఉన్న ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నటువంటి యువతరం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశాన్ని గడగడలనించింది. ఇప్పుడు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన మీలో పౌరుషం ఎందుకో అంత ఉత్సాహంగా కనిపిస్తలేదు. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ వెళ్ళిందంటే 500-600 మంది పోలీసులు పెడుతుండే. దేనికి భయపడకుండా మాకు స్వయం పాలన కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన పోరాటం అను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతకు ముందే ఏమీ చూసారు, మా తమ్ముళ్ళు మాట్లాడింది చూసారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారు. కానీ ఇవి గవర్నమెంట్ లెక్కలు. ఎవడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవడు ఏ డిపార్ట్మెంట్లో ఏ సంవత్సరంలో ఏ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది అనేది గవర్నమెంట్ లెక్కలు. మన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి, కూలి పని చేసి, మరి ఏదో వ్యాపారం చేసి మిమ్మల్ని, మా పిల్లలు ప్రయోజకులై బ్రహ్మాండంగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే కుటుంబానికి ఆసరా అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసి, కష్టాలు చేసి ఈరోజు హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే వివిధ పట్టణాలలో మిమ్మల్ని చదివించారు. నా కొడుకుకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు గడిచిపోయింది 2.5 సంవత్సరాలు. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్లో డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు, పోయి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి. ఇచ్చిందా? రెండోది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని మధ్యప్రదేశ్ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో ఆ రాహుల్ గాంధీ చెప్తాడు. వాడికన్నా సిగ్గేమని ఉండాలి కదా. నువ్వు ఇవ్వని కూడా ఇచ్చినా అని చెప్పేటువంటి, మీరు చూడండి అక్కడ కావాలంటే పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు. ఇట్లా మోసం చేసి మీకేం చెప్పారు ఆ రోజు? ఒకవేళ నీ ఉద్యోగం వచ్చే వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇచ్చిండ్రా? మరి అదేవిధంగా మా చెల్లెళ్లకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు. వచ్చినాయా? మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకవేళ మీరు హైదరాబాద్లో కానీ లేకపోతే రాక మరి హైదరాబాద్ జంట నగరాలు కానీ పట్టణాలలో కానీ ఆ రోజు అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశాన్ని మరి
అంత బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆ రోజు రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, ఆ రోజు టెంపరీగా కొంత వెసులుబాటు కోసం ఉద్యోగాలు వస్తుండే మనకు. కనీసం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చి ఆ రోజు మన ఉద్యోగం వచ్చే వరకు కొంత ఆసరా ఉంటుండే. కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు. ఒక్కటి మాత్రం మూసి కడతాడంట, మూసి. సుధీర్ రెడ్డి గారు నిరుద్యోగుల వంచన సభ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. మీకు అండగా ఉన్నాడు. మేము ఒకటే మీకు చెప్తున్నాం, వీళ్ళని అసెంబ్లీలో వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఆగస్టు మాసంలో ఇదే సరూనగర్లో ఏదైతే యువత డిక్లరేషన్ ఇచ్చిండ్రో, ఆ రోజు ఏదైతే ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రో, ఆ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులతోని మరి మేము సభ పెట్టబోతా ఉన్నాం. మీరు కూడా విజృంభించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ మీద కోర్టు ఒక తీర్పిస్తే గవర్నమెంట్ చేతులు ఎత్తేసి ఆ భారం నుంచి తప్పుకున్నామని చెప్పి చదువుకునేటువంటి పిల్లల కోసం ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే దాన్ని కేసీఆర్ గారు కంటిన్యూ చేసేది. కానీ మన యువతకు ఉద్యోగాలు లేవు. అందుకే మీరు అధైర్యపడద్దు. మీ కుటుంబానికి కూడా మీరు ధైర్యం చెప్పాలి. ఇప్పుడే మా సుధీర్ అన్న 12 మంది విద్యార్థులు చనిపోయినారు అన్నారు. మీరు దయచేసి ఏ అగత్యాలకు పాల్పడవద్దు, బలిదానాలకు పాల్పడవద్దు. ఇది మన రాష్ట్రం. దీంట్లో మీ అందరూ హక్కు ఉన్నది. కొట్లాడదాం, వేడికి పడటానికి, ఏడు కంటానికి కొట్లాడదాం. కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి తప్ప మనము మన కుటుంబం మనం పెంచి ఇంత పెద్ద చేసినటువంటి కుటుంబానికి మనం ఏదో తప్పుడు పని చేసి, తప్పుడు అంటే ఆత్మహత్యలో ఇంకోటి అడ్డం చేసి వాళ్ళ కడుపు కోత మాత్రం చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ మరోసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా తమ్ముళ్లకు, దానికి సహకరించిన మా సుధీర్ అన్నకు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు, మా విద్యార్థి యువత నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.